మిత్రులారా, ఒక యువకుడు తాగుడుకు, మద్యానికి, గంజాయికి బానిసై ప్రతిరోజు ఉదయం మొఖం కడుక్కున్న దగ్గర నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు తాగటం, తూగటం, తల్లిదండ్రులు తిట్టడం, బెదిరించడం, అడ్డొచ్చినోని ఇరగ్గొట్టడం. రోజువారీ చేసేటువంటి ఇదే పని. ఎక్కడ పడితే అక్కడ సోయి లేకుండా పడిపోవడం. ప్రతిరోజు తాగి సోయి లేకుండా ఇంటికెళ్ళి తండ్రితో వాగడం. అరే ఎందుకురా తాగి రాకు, ఆరోగ్యం ఖరాబ్ అయితే తండ్రి చెప్పగా అయ్యి నువ్వేందా నాకు చెప్పేదని అయితే తండ్రిని కొట్టడం, బెదిరించడం అనమాట. ప్రతిరోజు ఇదే తంతు, తల్లిదండ్రులతో గొడవ, రానా ఇబ్బందులు పెడతాడు అనమాట తల్లిదండ్రులు. తాగుబోతు యువకుడు మళ్ళీ యథావిధిగా ఒకరోజు తాగి గంజాయి కొట్టి సోయి లేకుండా ఇంటికి పోయి తండ్రి అరే తాగిరా ఊరి నుండి అప్పులు చేస్తున్నా, ఎక్కడ పడితే అక్కడ సొయ్యి లేకుండా పడిపోతున్నావు, నీ మంచిగా చెప్తున్నా అంటే నువ్వేందా నాకు చెప్పేదని తండ్రి కింద పడేసి తలకాయ కురుకు బాస్తాడు అనమాట. తండ్రి అప్పుడు ఇలా మనసులు అనుకుంటాడు, వీడు బలంగా ఉండు, నేను బలహీనంగా ఉన్నా, వీడు ఖచ్చితంగా తాగి ఎప్పుడైతే సొయ్యి లేకుండా మంచాల పడుకుంటాడో అప్పుడు తాళ్ళు తెచ్చి కట్టేసి భర్త తీసుకొని బాధి వీనికి బుద్ధి వచ్చేలా చేస్తానైతే తండ్రి అనుకొని ఎప్పుడైతే కొడుకు సొయ్యి లేకుండా మంచంలో పడుకుంటాడో అప్పుడు చూసి అదునుగా చూసి తాళ్ళు తీసుకొచ్చి మొత్తం కాళ్ళు చేతులు మెసలకుండా నడుము మీద తలకాయ మీద మెసలకుంట అయితే తాళ్ళతో బిర్రుగా కట్టేసి ఇక భర్త తీసుకొని కొట్టుడు స్టార్ట్ చేస్తాడనమాట. తాగి అమ్మ లేదు నాన్న లేదు ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం, బెదిరించడం, ఊళ్ళో ఎక్కడ పడితే తప్పులు చేయడం అనేది యమబాధుడు బాతాడనమాట. భర్త తీసుకొని ఇక బాధి లాస్ట్కు తాళ్ళు తీసి ఇడిచిపెడతాడు కొడుకును. ఆ కొడుకు ఏడ్చుకుంటూ మళ్ళీ కుంటుకుంటూ పోయి మా తండ్రి నన్ను పడుకున్నది చూసి నన్ను తాళ్ళతో కట్టేసి కొడతానైతే కోపం పెంచుకొని, ద్వేషం పెంచుకొని మళ్ళీ ఒక ఫుల్ బాటిల్ తాగి మళ్ళీ గంజాయి కొట్టి సొయ్యి లేకుండా కోపంతో ఇంటికి బయలుదేరతాడు ఆ కొడుకు. ఆ తండ్రి పాపం వేరే వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసుకుని నా కొడుకు ఇట్లా అయిపోయింది అయితే చెప్పుకుంటూ తలకాయ పట్టుకుంటాడు అనమాట. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని ఇక తండ్రిని గల్లా పట్టుకొని ఇద్దరు గల్లాలు పట్టుకొని తండ్రిని కింద పడేస్తాడనమాట. పాపం ఆ తండ్రి కింద పడిపోతాడు. అట్లా తలకాయ కురుకు, నడుము కురుకు గుద్ది పక్కన చెట్లు నరికేటువంటి గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డలు తీసుకొని కెనికావేశంలో గంజాయి మత్తులో మద్యం మత్తులో తలకాయ మీద పోటేస్తాడు, నరుకుతాడు అనమాట. పాపం ఆ తండ్రి చనిపోతాడు. ఇక కోపంతో ఆ కొడుకు నా ద్వేషం తీరిందని అయితే నన్నే మంచాల పడుకుని తీసి కొడతావని అయితే తండ్రిని చంపుతాడు. ఇక ఆ మద్యం మత్తులోనే ఎవరికి డౌట్ రాకుండా ఆ గంజాయి మత్తులోనే తండ్రిని భుజాల మీద ఎత్తుకొని దగ్గర పట్ల ఉన్నటువంటి చెరువులో వేస్తాడు. మిత్రులారా, ఇది మిత్రులారా తాగి మద్యం మత్తులో, గంజాయి మత్తులో యువకులు చేసేటువంటి ప్రతిరోజు మన వార్తాపత్రికల్లో చూస్తున్నాం కూడా. మద్యం మత్తులో తండ్రిని కొట్టడం, తల్లిని చంపడం, తండ్రిని చంపడం ప్రతిరోజు ఇదే వార్తాపత్రికల్లో చూస్తున్నాం మిత్రులారా. దయచేసి యువకులు మద్యానికి, ధూమపానానికి, గంజాయికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రైతు బిడ్డ రాజబహదూర్ రెడ్డి.